హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా మన మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది వచ్చేసరికి ముఖ్యంగా సపోర్ట్ గురించి, అంతే సపోర్ట్ అనేది మనం ఎందుకు ఏ టైం ఫ్రేమ్లో చూస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది చూడబోతున్నాం. సెకండ్ వచ్చేసరికి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటి. ఓకే, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బెటర్ ఎంట్రీస్ మనం తీసుకునేటప్పుడు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు క్యాండిల్స్టిక్స్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ఈ మూడు కాన్సెప్ట్స్ అనేది మనం చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. వెరీ బేసిక్గా మనందరికీ తెలిసిందే, సపోర్ట్ అంటే ఏ ఒక్క పాయింట్ దగ్గర అయితే మార్కెట్ ఫాలో అవుతూ ఆగిపోతుందో దీన్ని మనం సపోర్ట్ అనొచ్చు. ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే ఇక ఫర్దర్గా కిందకు వెళ్ళలేకపోతుంది ఈ పాయింట్ నుంచి, ఎందుకంటే స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంటుందో డిమాండ్ ఎక్సీడ్స్ ద సప్లై. సో జనరల్గా మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై మధ్య మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఊగిసలాడుతూ ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి పైకి వెళ్తూ ఉంటుంది, సప్లై ఎక్కువగా ఉంటే కిందకి వెళ్తూ ఉంటుంది. బట్ ఏ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ అనేది ఇంకా కిందకి వెళ్ళటం అనేది ఆగిపోతుందో ఆ యొక్క పాయింట్ని మనం ఏమంటామంటే సపోర్ట్ అంటాం. జనరల్గా సపోర్ట్ అనేది మనకు కనిపించింది అనుకోండి, హిస్టరీ టెన్ టు రిపీట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఒక కాన్సెప్టు. అంటే మార్కెట్లో హిస్టరీ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్ ఆల్వేస్ విల్ హ్యావ్ ద మెమరీస్ అనమాట, దీనికి కూడా గుర్తులు ఉంటాయి. ఓకే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఇక్కడికి వచ్చింది, దీన్ని మనం బై చేసుకోవచ్చు అని ఇన్వెస్టర్స్ ఏంటంటే బయింగ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనమాట. ఈ నంబర్స్ అన్నీ కూడా మెమరీ ఫీడ్ అయిపోయి ఉంటాయి. కొంతమంది అసలు చార్ట్స్ చూడకుండా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150 రూపాయలకి వచ్చిందా బై చేసుకోండి అట్లా చెప్తారు. ఎందుకు చెప్తారు, ఎలా చెప్తారు అంటే వాళ్ళ చార్ట్స్ ఆ యొక్క ప్రవర్తన ఆ స్టాక్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఓకే ఇది మంచి కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్లో 150 రూపాయలకి వచ్చిందా మంచి ప్రైస్కి వచ్చినప్పుడు బై చేయండి ఇట్లా అనమాట. ఓకే, ఎనీహౌ డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మనం ఏంటంటే బాయింగ్ అనేది చేస్తాం. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క స్టాక్ అనేది ఈ లెవెల్ దగ్గర నుంచి బాయింగ్ అనేది జరిగి పైకి వెళుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ రీవిజిటింగ్ చేస్తుంది అనుకోండి, అంటే మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆ లెవెల్నే టెస్ట్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు మనం మళ్ళీ బాయింగ్ చేస్తాం. అంటే బ్లైండ్కి వెళ్ళి బై చేస్తాం ఇక్కడ సపోర్ట్ ఉంది అంటే కాదు, మనం ఏం చూస్తామంటే ప్రైస్ యాక్షన్ని చూస్తాం అనమాట. సో ఆ ప్రైస్ యాక్షన్ ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇకపోతే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అని చెప్పేసి అనుకున్నాం కదా. మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే కంపెనీని తీసుకొని దీన్ని మంత్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాం. ఓకేనా, మంత్లీలో ఒక సపోర్ట్ అనేది కనిపించింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట, ఇక్కడ ఏం చేయాలి అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మంత్లీ టైం ఫ్రేమ్ని చూస్తూ వెంటనే ఈ యొక్క చార్ట్ని వీక్లీ లేదా డైలీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అనమాట. ఈ రోజుల్లో మనకి టూల్స్ అనేది చాలా సింప్లిఫైగా చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేస్తాం. చేసిన తర్వాత మన థర్డ్ పాయింట్ కూడా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్. ఈ క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, క్యాండిల్ స్టిక్స్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, ఆ యొక్క క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క క్యాండిల్ స్టిక్స్ యొక్క లాజిక్ని, దాని యొక్క సైకాలజీని బట్టి మనం ఏంటంటే ఇక్కడ బై చేయాలా లేదా అనే డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనం తీసుకున్నాము మన టైం బాగాక కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, స్మాల్ స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ అయింది అనుకోండి, మనం మంచి ఏరియాలో అంటే వెరీ స్వీట్ స్పాట్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ని బై చేసినట్టు అర్థం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక చార్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ చార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ సపోర్ట్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క పాయింట్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది సపోర్ట్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2019లో ఒకసారి ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్ళింది, ఏ లెవెల్ ఇది సపోర్ట్ అంటే 210, ఎక్కడ దాకా వెళ్ళింది 456 దాకా పైకి వెళ్ళింది. 454 దాకా. అంటే డెఫినెట్గా దీన్ని మనం సపోర్ట్ అనుకోవచ్చుగా సింపుల్గా.
అయితే సెకండ్ టైము అదే లెవెల్ని రీవిజిట్ చేసింది. చూడండి ఇక్కడ నేను హారిజెంటల్ మార్క్ చేసిన, ఇక్కడ మళ్ళీ 210 దగ్గరికి రాగానే మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఏం చేశారు, బయింగ్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డౌట్ అనమాట, ఇలా ఉంది చార్ట్, మనకు తెలియదు ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో. సో మనం చూస్తూ ఉన్నాం, ఇది మంచి సపోర్టు. అండ్ సపోర్ట్ అని కూడా ఎందుకు అంటున్నామంటే, ఇది ఏదో మామూలు బౌన్స్ కాదు, వెరీ సిగ్నిఫికెంట్ బౌన్స్ అనమాట. మోర్ దాన్ 110% పైకి వెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ సపోర్టు 210 అనేది నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీకి మంచి వాల్యూ అనమాట లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని వీక్లీ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇదంతా స్విచ్ చేసుకోవడం ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి డ్యూయల్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అందరు బ్రోకర్స్ కూడాను. ఇక్కడ 2 చార్ట్స్ అనే దాని మీద క్లిక్ చేశాను నేను. సో లెఫ్ట్ దాన్ని మనం ఏం చేద్దామంటే మంత్లీ ఉంచుదాం. ఓకే, దాని తర్వాత రైట్ దాన్ని మనం ఏం చేద్దామంటే వీక్లీకి కన్వర్ట్ చేసాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సింబల్ రెండిట్లో కూడా సేమ్ ఉంచుకుంటే బెటర్. ఇది ఒకవేళ బ్లూ కలర్లో హైలైట్ లేకపోతే దీన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక దాంట్లో నిప్పాన్ పెట్టాం, ఇంకో దాంట్లో నిఫ్టీ కావాలనుకోండి, అప్పుడు బ్లూ అనేదాన్ని ఇది డిజేబుల్ చేస్తాం అనమాట. బట్ ఈ బ్లూ అనేది ఎనేబుల్ అయిందనుకోండి, అంటే సింబల్ రెండిట్లో కూడా ఒకటే రావడం జరుగుతుంది. ఇంటర్వెల్ అనేది క్లిక్ చేయకండి. ఇంటర్వెల్ క్లిక్ చేస్తే రెండిట్లో ఒకటే టైం ఫ్రేమ్ వస్తుంది. అందులో మంత్లీ ఉంటే దీంట్లో మంత్లీ, దీంట్లో వీక్లీ ఉంటే అందులో వీక్లీ, అట్లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం అనేది చూసాం. దాని తర్వాత వీక్లీ కన్వర్ట్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కదా సపోర్ట్, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ ఎగ్జాక్ట్గా ఇదనమాట. అంటే అప్రాక్సిమేట్గా 210. ఇప్పుడు ఒకసారి డీప్గా అండర్స్టాండ్ చేసుకుందాం ప్రైస్ ఏం చెప్తుంది అనేది. చూడండి, అబ్జర్వ్ చేస్తే 210 కానీ ఆ ప్రైస్కి రాగానే వెంటనే రిజెక్షన్ జరిగింది ఇక్కడ. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో బాగుంది. అగైన్ ఒకసారి నేను ఏం చేస్తున్నాను, ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తున్నా, ఏదన్నా మనకి క్లూ ఏమైనా దొరుకుతుందా, ఏదన్నా మంచి ఆ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఏదన్నా మనకు కనిపిస్తుందా అని చెప్పేసి. సో ఇక్కడ కికింగ్ స్టార్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపించింది. జనరల్గా ఈ యొక్క క్యాండిల్ మనం చూసినప్పుడు ఫ్రెండ్స్, ఇది మోర్ దెన్ 50% పైన క్లోజ్ అయింది అనుకోండి, ఇది మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 247 అని, 247 అంటే రఫ్గా 250 అనుకుందాం. 50 పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి కూడా. ఓకే, వెల్ అండ్ గుడ్. 50 పాయింట్స్ అంటే ఇట్ ఈజ్ ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఓ 20% రిటర్న్ అనేది రావడం జరిగింది. దట్ ఈజ్ ఓకే అనమాట. ఇక దాని తర్వాత చూడండి, మళ్ళీ అదే లెవెల్ని టచ్ చేసి దాని తర్వాత ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ కాంబినేషన్ 2 క్యాండిల్, ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది ట్రిగ్గర్ చేసుకోవచ్చు. అంటే 250 దగ్గర మనం ఏంటంటే ఎంట్రీ అనేది ట్రిగ్గర్ చేసుకోవచ్చు, ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా క్యాండిల్స్టిక్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి రఫ్గా ఓ 25 పాయింట్ నుంచి 28 పాయింట్ అనేది రావడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, నేను ఇమీడియట్గా ఉన్న స్వింగ్ అనేది క్యాలిక్యులేట్ చేశా కానీ, బట్ అక్కడ నుంచి కూడా మనకి చూడండి ఎంత 87% రిటర్న్ రావడం జరిగింది. ఆషామాష వ్యవహారం కాదు, మంచి వ్యవహారం ఇది. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి లోవర్ టైం ఫ్రేమ్, హై టైం ఫ్రేమ్ స్విచ్ చేసుకుంటున్నాం కదా. స్విచ్ చేసుకుంటున్నప్పుడు మనకు కొంత క్లారిటీ రావడం జరిగింది, లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ మనకేమైంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉందిగా 200 దగ్గర. చూడండి, ప్రీవియస్గా స్వింగ్ లో ఏదైతే ఉందో ఒకసారి రైట్ సైడ్ అనేది ఆఫ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా 200 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే సెకండ్ టైం ఇక్కడికి వచ్చింది. మనకు తెలియదు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని. ఇప్పుడంటే మనకు పైకి వెళ్ళింది కాబట్టి సపోర్ట్ తీసుకుంది అన్నాం. ఆ టైంలో మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ నుంచి ఇంకా కూడా కిందకు వెళ్ళొచ్చు కదా. ఇలా ఉంది 200, మంచి సపోర్ట్ ఉంది, ఇక్కడ నేను బై చేయాలా లేదా అనేది డౌట్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డ్యూయల్ చార్ట్ అనేది పెడుతున్నాను. పెట్టి రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏం చేస్తున్నా అంటే వీక్లీ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. వీక్లీ టైం ఫ్రేమ్కి తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ అనేది మార్క్ చేస్తాం 200 అనేది. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, మంత్లీలో మనం దాన్ని వీక్లీలో కన్వర్ట్ చేసి చూస్తున్నాం. మార్కెట్ ఇలా వెళ్తూ సడన్గా ఒకనొక టైంలో ఏమైందంటే ఇంపార్టెంట్ సపోర్ట్కి వచ్చింది. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను బై చేయాలా వద్దా. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒకసారి డైలీకి వెళ్దాం ఏం చెప్తుంది అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి డైలీలో కూడా మంచి ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. ఆ డైలీకి అనేది తీసుకెళ్ళాను నేను. డైలీకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఒక పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్యాటర్న్ అనేది మనకి జరుగుతుంది అండ్ క్యాండిల్స్టిక్స్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఏం క్యాండిల్, ఇది రిజెక్షన్ క్యాండిల్, హ్యామర్ అనమాట. అంటే ఏం జరిగింది, ఈ క్యాండిల్ యొక్క లాజిక్, సైకాలజీ మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో 200 దగ్గరికి వెంటనే బయ్యర్స్ వచ్చారు.
డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది సప్లై కంటే కూడా. ఇది క్యాండిల్ యొక్క సైకాలజీ లేదా ఈ యొక్క లాజిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్స్టిక్స్ ప్రకారం మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. డెఫినెట్గా గ్యాప్ డౌన్ జరిగిందంటే సెల్లర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరైతే షార్ట్ సెల్ చేశారో వాళ్ళందరూ కూడాను. ఎందుకంటే మంచి గ్యాప్ డౌన్ జరిగింది, ప్రాఫిట్ కూడా వస్తుంది. బట్ ఈ క్యాండిల్ ఏం చెప్తుంది? రిజెక్షన్ జరిగింది. అంటే బయ్యర్స్ ఉన్నాం మేము ఇక్కడ, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని మేము బై చేస్తున్నాం అని చెప్పేసి క్యాండిల్ చెప్తుంది. ఎవరు చెప్పట్లేదు, క్యాండిల్ చెప్తుంది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా బయర్స్ వచ్చేసారు. అంటే గ్రీన్ క్యాండిల్ ప్రైస్ పెరిగింది. డెఫినెట్గా ఈ యొక్క 3 క్యాండిల్ యొక్క కాంబినేషన్ అనేది మనం కానీ తీసుకున్నట్టయితే, ఆ 3 క్యాండిల్స్ అనేది కాంబినేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు. ఏమంటారు? మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో డెఫినెట్గా మనం చదువుకున్న మార్నింగ్ స్టార్ అంటే ఉదయించిన సూర్యుడు లాంటిది. ఉదయిస్తున్నాడు అంటే డెఫినెట్గా ఒక ఆనందం అంట, పక్షులు కానించి మనుషులు, జంతువులు అన్నిటికి కూడాను, చెట్లకు కూడాను. సో స్టాక్ మార్కెట్కి కూడా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఒక బ్యూటిఫుల్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, యాజ్ పర్ ఈ మార్నింగ్ స్టార్ సెటప్ ఏంటంటే, ఈ యొక్క క్యాండిల్ పైన మన ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. లేదు అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ 50% ఈ యొక్క క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. సో 2 కేసుల్లో కూడా మనకి ఈ క్యాండిల్ తర్వాత లేకపోతే ఈ క్యాండిల్ హై పైన మనకేంటంటే ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం కదా, మనం ఏం చేయొచ్చు? ఒకవేళ మనం షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాము, స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అంటే డెఫినెట్గా ఈ యొక్క స్వింగ్ లో అనేది మన స్టాప్ లాస్ ఉంటుంది ఇనీషియల్గా. ఇది మన ఎంట్రీ, రైట్. ఇది మన స్టాప్ లాస్ అనమాట. జనరల్గా మనం ఏంటంటే 1:2, 1:3 అలా ఫాలో అవుతూ ఉంటాం. ఎనీహౌ నేను దీన్ని వీక్లీలో కన్వర్ట్ చేస్తున్నా. లోవర్ టైం ఫ్రేమ్స్లో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయటం వల్ల మనకేం జరిగిందో చూడండి. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది మనకి 250% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఓకే, సో రిస్క్ రివార్డ్ పరంగా అయితే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం స్విచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇకపోతే లోవర్ టైం ఫ్రేమ్స్ అంటే ఎంత లోవర్ టైం ఫ్రేమ్స్ అంటే వీక్లీయా, డైలీయా, 1 అవర్ టైం ఫ్రేమా అనేది క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్న చార్ట్ వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి జనరల్గా మనం డైలీ లేదా వీక్లీ అనేది ప్రిఫర్ చేయండి. మరీ 30 మినిట్స్ టైం ఫ్రేము, లేకపోతే 1 అవర్ టైం ఫ్రేమ్, లేకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇలా అయితే ప్రిఫర్ చేయొద్దు. అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్. ఎందుకంటే మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడు, మల్టీ టైం ఫ్రేమ్లో లెఫ్ట్ సైడు ఇది మనకి మంత్లీ అనేది ఉంది కాబట్టి అట్లీస్ట్ డైలీతో కానీ వీక్లీతో కానీ సింక్ అయిందంటే దట్ ఈజ్ ఓకే. డైలీ ఫాలో అవ్వచ్చు, లేకపోతే వీక్లీ అనేది ఫాలో అవ్వచ్చు. ఈ రెండిట్లో మనం చెక్ చేసుకొని మంచి ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్, దెన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఈ మొత్తం మీద ఈ కేసుల్లో మనకి ఏమర్థమైందంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అండ్ బిగ్గర్ టైం ఫ్రేమ్స్ వల్ల కన్వర్ట్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అనేది ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే రెసిస్టెన్స్ విషయానికి వస్తున్నా. సో రెసిస్టెన్స్ కూడా అలాగే వర్కౌట్ అయిద్దా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇది రెసిస్టెన్స్, డెఫినెట్గా చూడండి ఇది రెసిస్టెన్స్ కదా. ఇక్కడికి వచ్చింది ఒకసారి రిజెక్షన్ జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం షార్ట్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈక్విటీ మనం షార్ట్ చేయం, లైక్ పుట్ బై చేయటం కానీ, లేకపోతే ఫ్యూచర్ షార్ట్ చేయటం కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న పొజిషన్స్ని ఏదైనా ట్రిమ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం రెసిస్టెన్స్ దగ్గర. ఓకే, ఇక చూడండి నేనేం చేస్తున్నానంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని వీక్లీ కన్వర్ట్ చేసి ఆ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నా. ఇదే కదా 453. ఓకే, సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ. అది ఇప్పుడు మనకి రైట్ సైడ్ అనేది ప్రైస్ అబ్జర్వ్ చేస్తే చూడండి మార్కెట్లో ఏం జరిగింది, మనకి 453 దగ్గరికి రాగానే వెంటనే ఏం జరుగుతుంది? రిజెక్షన్ జరుగుతుంది. ఇండెసిషన్ ఎన్ని 1 2 3 4 5 6 వారాలు అనేది మార్కెట్లో ఏమైందంటే ఇండెసిషన్ అనేది డోజీలు అనేది ఫార్మేషన్ జరుగుతుంది. జనరల్గా డోజీల వల్ల మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? ఐదర్ డోజీలు అనేది కన్సోలిడేషన్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు, లేదా డోజీలు కన్సోలిడేషన్ తీసుకొని అక్కడి నుంచి కూడా ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. బట్ ఈ కేసులో ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు కన్ఫర్మేషన్ అంటానంటే ఇవన్నీ కూడా డోజీలు అనమాట. మనకి ఎక్కడెక్కడ కూడా ఐదర్ బుల్స్ కానీ ఐదర్ బేర్స్ కానీ కంట్రోల్ అయితే తీసుకోలేదు. ఎవరు కూడా ఒక డైరెక్షన్ తీసుకోలే. ఇద్దరు కూడా ఓపెన్ చేస్తున్నారు, పైకి వెళ్తున్నారు, కిందకి వెళ్తున్నారు, అక్కడే క్లోజ్ అయిపోయింది ఇక్కడ, రైట్.
బట్ ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది, ఓకే మార్కెట్లోకి బేర్స్ పవర్ అనేది వచ్చింది అని చెప్పేసి. డెఫినెట్గా ఇది ఒక బిగ్గర్ పిక్చర్లో తీసుకుంటే ఫ్రెండ్స్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాం మనం? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. జనరల్గా దీన్ని మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే, ఈ యొక్క క్యాండిల్ బిగ్ క్యాండిల్ కాబట్టి దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ కాబట్టి దీని మీద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి, మనం ట్రయల్ చేసుకుంటూ ఉంటాం. ఈ కేసులో ఏంటంటే మనం వయా పుట్స్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్ షార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న ఏదన్నా ఈక్విటీ ఉంటే కూడా తగ్గించుకోవచ్చు, లేదు అంటే కూడా ఇంట్రాడేలో మీకు ఏదన్నా ఆపర్చునిటీ అనిపించింది అంటే కూడా షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ అవ్వలేకపోయింది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర. దాని తర్వాత ఫ్రెండ్స్ ఏమైంది ఇక్కడ చూద్దాం ఒకసారి. డిసెంబర్ మంత్లో 2023లో మనకి రిజెక్షన్ జరిగింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో నేనేం చేస్తున్నా అంటే మంత్లీ చార్ట్ని ఇక్కడ తీసుకెళ్ళా. చూడండి, అగైన్ రిజెక్షన్ జరిగింది. ఇది కూడా ఇండెసిషన్ క్యాండిల్, ఇండెసిషన్ ఈ 3 కూడా 4 కూడా మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు, ఐదర్ బేరిష్గా లేవు, అట్లా అని బులిష్గా కూడా కనిపిస్తలే. ఇక్కడేమో మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి మళ్ళీ వెంటనే రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇది ఇండెసిషను ఫైనల్గా మళ్ళీ మార్కెట్లో బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్యాండిల్ మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది బిగ్ బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా, బ్రేక్అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి ఏం జరిగిందంటే మార్కెట్ పైకి వెళ్ళటం, మళ్ళీ అదే సపోర్ట్ని రీటెస్ట్ చేసుకోవడం. ఓకే, చేంజ్ ఇన్ పొలారిటీ అంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో ఇది పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మళ్ళీ వచ్చి రీవిజిట్ చేసింది, అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకొని క్యాండిల్ స్టిక్స్ అనేది కంబైన్గా చూస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో అడగండి. ఈ యొక్క ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా మన వీడియోస్ అనేది లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.